నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ నార్మల్ గెస్ట్ కాదు. ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఒక సంవత్సరం క్రితం. ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన ఒక్క మాటను పట్టుకొని ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా కొన్ని కోట్ల వ్యూస్ని సొంతం చేసుకున్నారు. కుర్చీలు కొంచెం మడత పెట్టండి అయ్యా, చెప్తే వినిపించుకోరేంటి? నేను చెప్తే మీరెందుకు వింటారు? మీరు చెప్పండి సార్. ఒకటి బాగినండి, నా మంచితనము నా చెడుతనము ఈ స్టేజ్ వరకు తెచ్చింది. నా అభిమానులకు నేను చెప్పేది ఒకటే, నన్ను ఎవ్వరైనా రెచ్చగొట్టిందనుకో కుర్చీ మర్చబెట్టి కొట్టుడే, సమస్య లేదు. వాడు చిన్నోడైనా బీదోడైనా ధనికుడు కానీ వాడు ఎటువంటోడైనా సరే, 62 ఏళ్ళ వయసు నాకు గ్లూకోజ్ తెలియదు. నాకు ఆవేశం వచ్చిందనుకో నా భార్య చెప్పిన అయినా అది నా క్యారెక్టర్. ఇప్పుడు ఇవాళ 62 క్లోజ్, 63 స్టార్ట్. ఓ, ఈరోజు మీ బర్త్డే. వావ్, హ్యాపీ బర్త్డే టు యూ సార్. థ్యాంక్ యూ. సో మేము కూడా మీ బర్త్డేని, అంటే మీ బర్త్డే రోజు మీరు మా దగ్గరికి రావడం కూడా మేము అది కూడా ఒక హానర్గా భావిస్తున్నాం నిజానికి. మీ అభిమానం. సో మీకు ఒక చిన్న సర్ప్రైజ్. మీరు ఇప్పుడే చెప్తున్నారు మీ బర్త్డే అని చెప్పేసేసి, అనుకోకుండా బర్త్డే రోజు వచ్చారు. మా హిట్ టీవీ ఎవరినైనా సంతోష పెట్టడంలో చాలా ముందుంటుంది. బర్త్డే రోజు మీరు వచ్చారు కాబట్టి మా తరపు నుంచి మీకు ఒక చిన్న సర్ప్రైజ్. ఓకే, మీ బర్త్డే కాబట్టి మేము మీకు ఒక చిన్న సర్ప్రైజ్ మా ఛానల్ నుంచి. మీరు ఇప్పుడు కేక్ కట్ చేస్తున్నారు అనమాట. సో మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చిన వైజాగ్ సత్య గారు కూడా మన స్టూడియోలో ఉన్నారు, అండ్ మీ మిస్సెస్ కూడా ఇక్కడే ఉన్నారు. మేడం ప్లీజ్. మీరు చెప్తే కానీ రావట్లేదు, మంచి కంట్రోల్ లో పెట్టారు సార్ ఇప్పటికి కూడా. హ్యాపీ బర్త్డే టు యూ. Happy birthday to you, Pasha. Happy birthday to you. May God bless you. ఇంకా పెద్ద సెలబ్రిటీ అయ్యి మా స్టూడియోకి వచ్చి మీరు మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వాలి. వావ్, ఇక్కడ కూడా ఎమోషన్ అయితే ఎలాగా?